అందరికీ నమస్కారం. కమ్మటి రుచితో పూసపూసగా ఉండే గ్రేవీతో మెత్తని ముక్కలతో ఎంతో రుచిగా ఉండి ఫంక్షన్స్లోనూ రెస్టారెంట్స్లోనూ సర్వ్ చేసే గోల్డెన్ మటన్ కోర్మాని ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం. ఈ సింపుల్ అండ్ ఈజీ కర్రీ చేయడం కోసం స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత 5 యాలకులను తీసుకొని ఇలా కొంచెం తొక్క ఒలిచి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక అనాస పువ్వు, కొద్దిగా జాపత్రి, చిన్న జాజికాయ ముక్క, 7 లవంగాలు, 1 స్పూను మిరియాలు. ఈ మటన్ కోర్మాకి రెస్టారెంట్లో వచ్చే ఫ్లేవర్ రావడం కోసం 1 స్పూను తోక మిరియాలు వేసుకున్న తర్వాత 2-3 నిమిషాల పాటు మంట లో ఫ్లేమ్లో ఉంచి వీటిని నెమ్మదిగా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా చక్కగా వేగిన వీటిని ఒక గిన్నెలో తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో చిన్న దాల్చిన చెక్క, 1 బిర్యానీ ఆకు వేసుకున్న తర్వాత కూరకి సరిపడినంత నూనె వేసుకోవాలి. ఈ కూరకి కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కాబట్టి తక్కువ కాకుండా సరిపడినంత వేసుకోవాలి. ఇప్పుడు ఇవి 2 వేగిన తర్వాత 3 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా పొడవుగా కట్ చేసిన ముక్కలు వేసి మంట మీడియం ఫ్లేమ్లో ఉంచి కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇవి ఇలా మంచి గోల్డెన్ కలర్లోకి వేగిన తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీలను కచ్చాపచ్చగా దంచిన పేస్ట్ని 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోవాలి. ఇందులో ఉండే పచ్చితనం అంతా పోయేలా 2-3 నిమిషాల పాటు కలుపుతూ వేయించిన తర్వాత చక్కగా కడిగి క్లీన్ చేసిన 3/4 కిలో మటన్ని వేసుకోవాలి. అయితే మటన్ ముదురుది కాకుండా ఇలా లేతగా ఉన్నదైతే టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో ఉంచి 5-6 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూ వేయించుకోవాలి. ఇలా మటన్ని నూనెలో చక్కగా వేయించినట్లయితే అస్సలు నీచువాసన రాకుండా చక్కగా వేగి మంచి రుచిగా ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి ఈ మటన్ని నూనెలో నెమ్మదిగా మగ్గనివ్వాలి. తర్వాత ఇలాంటి ఫిల్టర్ పాట్ తీసుకొని ఇందులో మనం వేయించి పెట్టుకున్న మసాలా దినుసుల్ని వేసుకోవాలి. మనం ఈ మసాలా దినుసుల్ని కూరతో పాటు డైరెక్ట్గా ఉడికించినట్లయితే మనం కూర తినేటప్పుడు ఇవి మధ్య మధ్యలో తగులుతూ ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఇలాంటి ఫిల్టర్లో వేసుకొని ఈ మసాలా దినుసుల్ని కూరతో పాటు ఉడికించుకున్నట్లయితే మనం కూరంతా ఉడికించుకున్న తర్వాత ఫ్లేవర్ అంతా అందులోకి దిగిపోతుంది కాబట్టి దీన్ని బయటికి ఈజీగా తీసేయచ్చు. ఈ ఫిల్టర్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, చెక్ చేయండి. దీన్ని ఇలా రెడీ చేసుకున్న తర్వాత మటన్ని చెక్ చేసినట్లయితే ఇలా కొద్దిసేపు ఉడికి నీళ్లు ఊరుతూ ఉంటాయి. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మరోసారి బాగా కలిపి మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా ఫిల్టర్ని ఇందులో వేసుకోవాలి. అయితే ఈ మసాలా దినుసులు లోపల వరకు ఈ నీళ్లు వెళ్ళి మసాలా దినుసుల్లో ఉండే సారం అంతా బయటికి రావడం కోసం ఫిల్టర్ని ఇలా చూపిస్తున్న విధంగా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోనే ఉంచి ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయే వరకు నెమ్మదిగా ఉడకనివ్వాలి. ఇలా నూనెలో ఎక్కువసేపు కుక్ అయినట్లయితే కూరకి మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వస్తాయి. అయితే ఈ కూరలో వాడే ఒక ప్రత్యేకమైన ఇంగ్రీడియంట్ ఏంటంటే మనం రెగ్యులర్గా వాడే కారం కాకుండా ఇలా పసుపు రంగులో ఉండే ఎల్లో చిల్లీ పౌడర్ని వాడతారు. ఈ కారం కొంచెం స్పైసీగా ఉండి ఇలా పసుపు రంగులో ఉంటుంది. ఇది నేను అమెజాన్లో తీసుకున్నాను. దీని లింక్ కావాల్సిన వాళ్ళు ఈ వీడియో క్రింద ఉండే డిస్క్రిప్షన్ బాక్స్లో చెక్ చేయండి. ఇప్పుడు కూర నూనెలో చక్కగా మగ్గి ఇలా నీళ్ళన్నీ ఆవిరైపోయి ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు ఇందులో 1/2 స్పూన్ వరకు పసుపు, తినే కారానికి తగ్గట్టు 2-3 స్పూన్ల వరకు ఎల్లో చిల్లీ పౌడర్ని కూడా వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూను వేయించి దంచిన జీలకర్ర పొడి, 2 స్పూన్ల వరకు గరం మసాలా వేసుకొని 2-3 స్పూన్ల వరకు వేయించి దంచిన ధనియాల పొడి కూడా వేసుకొని ఇదంతా బాగా కలపాలి. ఈ కూర ఎల్లో కలర్లో ఉంటుంది కాబట్టి ఎర్రకారం లాంటివి ఏమీ వాడకుండా తినే కారానికి తగ్గట్టు పచ్చిమిర్చీల పేస్టు అలాగే ఎల్లో చిల్లీ పౌడర్ కానీ మాత్రమే వేసుకోవాలి. ఇదంతా ఇలా చక్కగా కలిపిన తర్వాత మనకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు 10-15 వరకు జీడిపప్పులను తీసుకొని గంట పాటు నీళ్లలో నానబెట్టి ఇలా మెత్తగా పేస్ట్ చేసి వేసుకోవాలి. దీనితో పాటే 1/4 కప్పు కమ్మటి పెరుగు కూడా వేసుకొని ఇదంతా బాగా కలపాలి. 5-6 నిమిషాల పాటు కలుపుతూ వేయించేసరికి ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఇందులో మటన్ ఉడకడానికి అలాగే కూరకి కావలసిన గ్రేవీకి తగ్గట్టు వేడి వేడి నీళ్లు పోసుకోవాలి.
ఇలా వేడివేడి కూరలో చన్నీళ్లు కాకుండా వేడి నీళ్లు మాత్రమే పోసినట్లయితే ముక్క చక్కగా ఉడికి కూర టేస్ట్ కూడా బాగుంటుంది. అయితే మనం మసాలా పొడులు, జీడిపప్పు పేస్టు ఇవన్నీ వేసాం కాబట్టి నీళ్లు సరిపడగా వేయినట్లయితే అడుగు పట్టేసే అవకాశం ఉంటుంది. అందుకే ఇలా ముక్కలు మునిగే వరకు నీళ్లు పోసి ఈ మసాలా దినుసులున్న ఈ ఫిల్టర్ కూడా ఇందులో సరిగ్గా మునిగేలా సర్ది మూత పెట్టి మంట లో ఫ్లేమ్లోకి టర్న్ చేసి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. మంట లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఉడికించినట్లయితే కూర చక్కగా ఉడికి చాలా సాఫ్ట్గా జ్యూసీగా ఉంటుంది. ఇక్కడ నేను తీసుకున్న మటన్ మంచి లేతదే కాబట్టి 4 విజిల్స్కే మటన్ చక్కగా ఉడికిపోయింది. ఒకవేళ మీరు తీసుకున్నది కొంచెం ముదురుదైతే కనుక కూర ఉడకడానికి సరిపడిన నీళ్లు వేసుకోవడంతో పాటు విజిల్స్ కూడా కొంచెం ఎక్కువ వేసుకున్నట్లయితే మెత్తగా ఉడుకుతుంది. ప్రెషర్ పోయిన తర్వాత మూత తీసి ఈ ఫిల్టర్ని కూడా బయటికి తీసేసి ముక్క ఎలా ఉడికిందో చెక్ చేసుకోవాలి. ఇక్కడ నాకు చక్కగా ఉడికిపోయింది కాబట్టి వెంటనే సర్వ్ చేసేస్తున్నాను. ఈ మటన్ కోర్మా వైట్ రైస్లో కంటే కూడా పులావ్, బిర్యానీలు, ఇంకా రోటీ, చపాతీ, జొన్న రొట్టెలు, కుల్చా, నాన్ ఇలాంటి బ్రెడ్ ఐటమ్స్లోకి చాలా చాలా రుచిగా ఉంటుంది. మంచి గ్రేవీతో కమ్మగా ఎంతో రుచిగా ఉండే ఈ సింపుల్ అండ్ ఈజీ మటన్ కర్రీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.